అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక. నేను మీ సిస్టర్ జరీన్. ప్రతి ముస్లిం ఎప్పుడైతే అల్లాహ్ పైన విశ్వాసాన్ని తీసుకువస్తాడో అప్పుడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా చిట్ట చివరి ప్రవక్తగా అంగీకరిస్తాడు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్రీస్తు శకం 571 సంవత్సరంలో అబ్దుల్లా మరియు ఆమినా దంపతులకు మక్కా నగరంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. ఆయన కనులు తెరవక ముందే ఆయన తండ్రి పరలోకానికి వెళ్ళిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ దగ్గర తల్లి మరియు ఆయన సంరక్షణలో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి 6వ సంవత్సరంలో ఆయన తల్లిని కోల్పోయారు. 8వ సంవత్సరంలో తాతగారు పరలోకానికి చేరారు. తర్వాత ఆయన చిన్నాన్న అబూ తాలిబ్ గారి సంరక్షణలో గారాబంగా పెరిగారు. ఆయన దగ్గరే వ్యాపార లక్షణాలను నేర్చుకున్నారు. షోయబ్ బిన్ అబూ సాహెబ్తో కలిసి వ్యాపారం చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజాయితీ, వాగ్దాన పాలన, వ్యాపార మెళుకువలు మరియు సమయస్ఫూర్తులకు ఎంతో గౌరవం ఇచ్చిన ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన 40వ ఏట వివాహం చేసుకున్నారు. అప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయసు 25 సంవత్సరాలు. ఈ దంపతులకు 5గురు సంతానం కలిగారు. వారిలో 2 మగపిల్లలు చిన్నప్పుడే మరణించారు. మక్కావాసుల అక్రమ చేష్టలు, దైవధిక్కారణ పనులు, విగ్రహారాధన, దైవం పేరిట చేసే నగ్న ప్రదక్షిణలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆలోచింపచేశాయి. అందుకనే ఏకాంతంగా హిరా అనే గుహలో సమయాన్ని గడిపేవారు. ఆ సమయంలోనే జిబ్రాయిల్ అలైహిస్సలాం అనే దైవదూత మొట్టమొదటిసారిగా నిన్ను అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకున్నాడు అనే విషయాన్ని తెలియచేశారు. అప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయసు 40 సంవత్సరాలు. 13 సంవత్సరాల పాటు మక్కాలో ఏకదైవారాధన గురించి ప్రచారం చేసినా వారు పూర్తి సహకారం అందించలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. ఈ సమయంలో మదీనా వాసుల ఆహ్వానం మేరకు మక్కా నుండి మదీనాకు వలస వెళ్లారు. అక్కడే ఇస్లాం గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇక్కడకు వెళ్ళిన తరువాత ఇస్లాం మరింత ఊపు అందుకుంది. చివరకు తన 63వ సంవత్సరంలో తనువు చాలించారు.